మరో కొత్త రకం సైబర్ నేరం బెంగుళూరులో వెలుగు చూసింది. ఒక టెకీని మోసం చేసి సదరు అగంతకులు 2.8 కోట్ల రూపాయలను దోపిడీ చేశారు. సదరు టెకీ వారం రోజుల క్రితం ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అతనికి ఒక ఫోన్ వచ్చింది. మీరు కొన్నట్లుగానే కొంతమంది సిమ్ములు కొన్నారని, ఈ సిమ్ములు కొన్న వారందరి నంబర్‌తోనూ ఒక లక్కీ డ్రా తీశామని, ఆ లక్కీ డ్రాలో మీ నంబర్ తగిలిందని, దానికి గిఫ్ట్‌గా ఒక ఫోన్‌ను పంపిస్తున్నామని ఆ మెసేజ్ సారాంశము. సదరు టెకీ ఆ ఫోన్‌ను అందుకున్నాడు. కొత్త ఫోన్ కావటంతో పాత ఫోన్‌లోని సిమ్ కార్డును తీసి ఆ కొత్త ఫోన్‌లో వేశాడు. కొత్త ఫోన్‌లో సిమ్ కార్డ్ వేసిన వెంటనే రకరకాల మెసేజ్‌లు అతని ఫోన్‌కి రావడం జరిగింది. అయితే అవన్నీ సిమ్ మారిస్తే సాధారణంగా వచ్చే మెసేజ్‌లేనని భావించిన టెక్కీ వాటిని పట్టించుకోవటం మానేశాడు. అయితే సదరు అగంతకులు ఆ మెసేజ్‌ల ద్వారా తాము పంపించిన ఫోన్ మొత్తాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ ఫోన్‌కి మెసేజ్‌లు పంపి వచ్చిన ఓటీపీలను సేవ్ చేసుకున్నారు. ఆ సేవ్ చేసుకున్న ఓటీపీల ద్వారా సదరు టెక్కీ అకౌంట్‌లో ఉన్న 2.8 కోట్ల రూపాయలను దోపిడీ చేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న టెకీ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బెంగుళూరు పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.